పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పాక్లో అమెరికా రాయబార కార్యాలయాలు మూతపడ్డాయి. కరాచీ, ఇస్లామాబాద్లో యుఎస్ ఎంబసీలపై దాడులు చేస్తుండటంతో ఎక్కడికక్కడ సేవలు నిలిపివేశారు. ఇరాన్పై అమెరికా దాడులను నిరసిస్తూ ఆందోళనకారులు చేపట్టిన ధర్నాలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు కువైట్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలు చాలా కూలిపోయాయని కువైట్ రక్షణ శాఖ ధృవీకరించింది. తామే కూల్చామని ఇరాన్ ప్రకటించుకుంది. అయితే యుద్ధ విమానాల నష్టంపై అమెరికా మౌనం పాటిస్తుంది. కాగా ఇప్పటికే అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేని దేశాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది ఇరాన్. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పాక్లో అమెరికా రాయబార కార్యాలయాలు మూతపడిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఈ భారీ యుద్ధం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఖమైనీ హత్య జరిగిన తర్వాత దానికి నిరసనగా పాకిస్తాన్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా చెలరేగింది. యుఎస్ రాయబార కార్యాలయాలన్నింటి మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది మనకి. కరాచీలో ఏకంగా రాయబార కార్యాలయానికి నిప్పే పెట్టారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని అంతా కూడా బ్రీచ్ చేసి లోపలికి వెళ్ళి మరి మొత్తం అంతా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. భారీగా అంటుకుని రాయబార కార్యాలయం తగలబడిపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా జరిగినటువంటి కాల్పుల్లో 12 మందికి పైగా నిన్న పౌరులు మృతి చెందినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇస్లామాబాద్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు అక్కడ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ అల్లర్లు నెమ్మదిగా భారత్కు కూడా పాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్లో చాలా భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. బంద్ కూడా నిన్న పిలుపునిచ్చారు వాళ్ళు. బంద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఖమైనీ ఫోటోలు పెట్టుకుని ర్యాలీకి వాళ్ళంతా కూడా బయలుదేరి కొంచెం హింసాత్మక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భం ఉంది. సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీసుల మీద రాళ్లు రువ్వడం సంఘటనలు కూడా జరిగినాయి. దాంతో టీర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అందువల్ల యుద్ధం తాలూకు ప్రభావం ఏదైతే ఉందో ఖమైనీ హత్య తరువాత పరిణామాలన్నీ కూడా గ్రాడ్యువల్గా చాలా విషమంగా పరిణమిస్తున్నటువంటి సందర్భం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్లో నిన్న అల్లరి జరిగిన తర్వాత రాయబార కార్యాలయాన్ని కూడా మూసేశారు. మొత్తం అంతా కూడా అక్కడ ఎవరు లేరు. వాళ్ళంతా కూడా సురక్షితమైనటువంటి స్థలానికి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శివప్రసాద్. యుద్ధంలో భారత్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ప్రపంచ దేశాల్లో ఆయిల్ దిగుమతి చేసుకునేటటువంటి వాళ్ళలో 3వ స్థానంలో భారత్ ఉంది. ఇక్కడికి ఆయిల్ దిగుమతికి సంబంధించి ఇది క్రితమే దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దాదాపు ఒక 3 నెలల పాటు ఉండేటంత ఆయిల్ మామూలుగా మన దగ్గర ఉంటుంది, కానీ ఇప్పటికీ మాత్రం 74 రోజులకు సరిపడా ఆయిల్ మాత్రమే మన దగ్గర ఉంది. అది అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ మన దగ్గర ఉండేటటువంటి అవకాశం లేదు. ప్రధానంగా ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంగా హర్ముజ్ జలసంధి చాలా కీలకమైంది. ఆ హర్ముజ్ జలసంధి నుంచే మొత్తం ఆయిల్ రవాణా అంతా కూడా జరుగుతుంది. ఆ హర్ముజ్ జలసంధి చాలా ఇరుకుగా ఉంటుంది. కేవలం ఒక భారీ ఓడ మాత్రమే దాంట్లో నుంచి వెళ్ళగలదు. పక్క నుంచి ఇంకో ఓడ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండదు. అంత సన్నగా ఉంటుంది హర్ముజ్ జలసంధి. ఆ జలసంధిని మొత్తాన్ని మూసేసింది ఇరాన్ ఇప్పటికీ.
అంటే ఎప్పుడు వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేసినా కూడా దాన్ని మూసేస్తారు తాత్కాలికంగా. కానీ ఈసారి యుద్ధమే జరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా దాన్ని మొత్తం మూసేశారు. కాబట్టి మొత్తం ఆయిల్ రిఫైనరీల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకెళ్లేందుకు అవకాశం లేదు, దాన్ని మూసేశారు కాబట్టి. అంతర్జాతీయంగా ఎప్పుడైతే ఆయిల్ రవాణా ఆగిపోయిందో దాని తాలూకు ఇంపాక్ట్ ఆటోమేటిక్గా మార్కెట్ మీద పడుతుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఇరాన్ చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో ఆయిల్ రిఫైనరీని టార్గెట్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఒమన్ సమీపంలో ఉన్నటువంటి 3 ఆయిల్ నౌకలు ఏమైతే ఉన్నాయో, తీసుకుని హర్ముజ్ జలసంధి దాటి వెళ్ళిపోయిన నౌకలు ఏమైతే ఉన్నాయో వాటి మీద దాడి చేశారు. ఆ 3 కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండే క్రూ మాత్రం అతి కష్టం మీద వాడిని బయటికి తీసుకొచ్చారు. అందులో భారత్ సంతతికి సంబంధించినటువంటి క్రూ కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా అతి కష్టం మీద వాడిని రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ సౌదీ అరేబియాలో ప్రధానంగా మీకు ఆరామ్కో ఏదైతే ఆయిల్ రిఫైనరీ ఉందో దాని మీద దాడి చేశారు. దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ మొత్తం కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఆ సెక్షన్ని షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాగే ఆయిల్ రిఫైనరీ మీద కనుక దాడి చేస్తూ పోతే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, ఆయిల్ సరఫరా లేక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటాం. ఆ చేసుకున్నప్పుడు దాని మీద $1 ఎక్స్ట్రా పడితే దాదాపు 13,000 కోట్ల రూపాయలు మనకి ఎక్స్ట్రా పడేటటువంటి అవకాశం ఉంది. ఇది $1 పెరిగితే. అట్లాంటిది $2 కనుక పెరిగితే 26,000 కోట్లు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటిది. వాటి ధరలు పెరిగిపోతే రేపటి నుంచి ఇంకొక 2 వారాలు కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ ధరలు విపరీతంగా, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. బంగారం ధర ఇప్పటికే చంద్రుడిని సూర్యుడిని తాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెండి ధర కూడా పెరిగిపోతుంది మరో పక్క. ఇట్లాంటి నేపథ్యంలో ఆయిల్ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోవాలంటే హర్ముజ్ జలసంధి ఓపెన్ కావాలి. వాటన్నిటి మీద ఉన్నటువంటి అటాక్స్ని ఇరాన్ ఆపేయాలి. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. చైనా మాత్రం ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు తెలియదు అసలు యుద్ధం జరుగుతున్నట్టు కానీ అటాక్ చేస్తున్నట్టు కానీ మాకు తెలియదు, ఇరాన్ మీద దాడి చేయడం ఆపేయాలి అని చెప్పి చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంతే. ఇదే భారత్, ఇందాక నరేంద్ర మోడీ కూడా దాని గురించి మాట్లాడారు. భారత్ ఎప్పుడు కూడా శాంతి కోరుకునేటటువంటి దేశం, ఆ దిశగానే మేము ముందుకు వెళ్తున్నాం. మేము ఉగ్రవాదం మీద చేసిన పోరాటం కూడా శాంతి స్థాపనకు సంబంధించింది మాత్రమే. కాబట్టి శాంతి స్థాపన కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం 5-6 వారాలు జరుగుతుంది, కనీసం 4-5 వారాలు జరుగుతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ఒకటి అదేవిధంగా కొనసాగితే మాత్రం ప్రపంచం అంతా అల్లకల్లోలం కావడం ఖాయంగా కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శివప్రసాద్.